హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ డిష్, అది నేను చేసిన, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన వెజ్ రైస్. దీన్నే బగారా రైస్ అంటారు, కలర్ రైస్ అంటారు, అలాగే మసాలా అన్నం అని కూడా అంటారు. నేను ఎలా చేశానో వీడియో అంతా చూడండి. మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. అండ్ ఆల్సో లైక్ మై వీడియో. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం. నేనైతే ఈ వెజ్ రైస్ని అంత రివర్స్లో వస్తుంది అనుకోవద్దండి. మీకోసం చేసిన డిష్ అంతా మళ్ళీ ప్లేట్లో సర్ది మళ్ళీ చూపిస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకొని పెట్టుకోనండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, చాప్ చేసుకొని. అలాగే ఒక 3 టమాటోలు, వీటిని కూడా కొంచెం తొడిమ తీసేసి బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వీటికి సరిపడా ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ అంటారు. ఇవి కూడా క్లీన్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి సరిపడా. ఓకేనా, దీనికి కావాల్సినంత ధనియా పౌడరు. ఇది వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇది మేము ధనియాలు వేయించి కొట్టించిన పొడి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎండుమిర్చి కారం, అంతే అండి, కారప్పొడి తీసుకున్నాను. ఇది కూడా వేయించి కొట్టించిండేదే. అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇవి అన్నీ హోల్ గరం మసాలా అండి. ఇది వేస్తే ఇంకేం వేసిన అవసరం లేదు. తర్వాత దీనికి కావాల్సినంత వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాను. ఓకేనా, ఈ కొత్తిమీర కూడా క్లీన్ చేసుకొని బాగా కొంచెం పెద్దగానే చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంకొక 1 క్యారెట్ అయితే నేను తీసుకున్నాను. ఈ క్యారెట్ అంతా క్లీన్ చేసి ఇది కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, చాప్ చేసుకొని. ఒక ఉల్లిగడ్డ అయితే నేను తీసుకున్నాను, అదేనండి ఆలుగడ్డ కూడా క్లీన్ చేసుకొని బాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద దబ్బర పెట్టుకొని ఇందులో ఆయిల్ అండ్ గీ 2 కలిపి వేసేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ముందుగానే నేను ఉప్పు వేస్తాను, రాళ్ళ ఉప్పు. దీనివల్ల ఇది యాడ్ చేయడం వల్ల మనం చేసే పులావ్కి, అలాగే వెజ్ రైస్కి, అదేనండి బగారా రైస్కి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఓకేనా, ఇందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను, ఒక 2 బిర్యానీ ఆకు. అలాగే దాల్చిన చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ అన్నీ కలిపి వేసి కాసేపు వేయించాలి. ఇవి కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇవి స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అన్నమాట. చాలా అయితే వేయకూడదు, మంచి టేస్ట్ అయితే వస్తుంది కానీ ఎక్కువ తినకూడదు కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను. అదైతే ఒక చిటికెడంతా ఉంది. ఇవన్నీ చాలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. తర్వాత ఒక చూపించాను కదా ముందు పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలనేది, అవి అయితే 2గా కట్ చేసుకొని వేయించుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ మంట మీద అయితే వేయించుకోకూడదు, మాడిపోతుంది, టేస్ట్ అంతా ఉండదు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత క్యారెట్స్, అలాగే ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి.
ఇలా కొంచెం ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ వెజ్ రైస్కి బగారా రైస్కి చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత అనిపించవు. కొద్దిగా మీడియం సైజ్ కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసేయండి. ఆ లిడ్ కొంచెం ఆవిరి పట్టి బాగా ఫ్రై అవుతాయి. మనం వేసుకున్న ఆనియన్స్ కానీ, ఉల్లిగడ్డ కానీ, క్యారెట్ కానీ బాగా వేగుతాయి. ఇలా వేగిన వాటిలోకి 1 కప్ మనం తీసుకున్నాం కదా 3 టమాటోలు ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని పీసెస్ యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసినవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి గరిటె బాగా కిందికి మీదికి తిప్పుతూ వేయించుకోండి. అలాగే ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసేసేయాలి. ఇలా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కింద మాడకుండా ఉంటుంది. తర్వాత ఒక లిడ్ పెట్టేసేయండి. మనం ముందుగా 1 టీ స్పూన్ చెప్పిన మసాలాని 1 కప్లో యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి చెప్పినాను కదా గరం మసాలా 1/2 టీ స్పూను. అలాగే దీంట్లోకి అలాగే ధనియా పౌడరు అండ్ ఆల్సో కారం 3 సరిపడంత వేసుకోవాలి. మీకు స్పైసీ అయితే ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారప్పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు మీడియంలో నేను అడ్జస్ట్ చేశాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అల్లం వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగా మనం చేస్తున్న ఈ రైస్కి టేస్ట్ అయితే బాగా యాడ్ అవుతుంది. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం ఇంకా రైస్ని యాడ్ చేస్తాం. ఇవైతే ఒక పావు రైస్ అన్నమాట. నేను డైరెక్ట్ నానబెట్టేసాను, మీకు చూపించలేదు. ఇవి వచ్చేసి మసూర రైస్ అండి. నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు, మసూర రైస్నే తీసుకున్నాను. ఇవి కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్లో వీడియో చూపించాను కదా ఎంత పొడి పొడిగా రైస్ అయితే మీకు రివర్స్లో బాగా కనిపించిందో అలానే పొడి పొడిగా అవుతుంది. నేను ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కాసేపు స్టీమ్ అయితే బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ అవ్వనియండి. నేనైతే ఈ చూపించిన గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను. అది 1.5 గ్లాసు. దీంట్లోకి నేనైతే ఒక 3 కప్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ అండి. అదే గ్లాస్తో మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనం కొలతనే తీసుకుంటాము. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. 3 గ్లాస్ వాటర్ బాగా సరిపోతుంది, బాగా కుక్ అవుతుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక మనం ముందు స్టీమ్ చేసాం కాబట్టి రైస్ని కాసేపు మసాలాల్లో ఎక్కడైనా రైస్కి అతుక్కుంటుందేమోనని విడిగా చేస్తున్నాను. అలా చేయడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా అవుతుంది. తినటానికి కూడా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా ప్రతి ఒక్క మెతుకు యాడ్ అవుతుంది. కాబట్టి నేను మొత్తం కలిపెట్టేసి లిడ్ పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఈ రైస్ని మొత్తం ఒకసారి కలిగపెట్టి తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కలిపెట్టడం వల్ల రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకేనండి లిడ్ తీసిన తర్వాత మళ్ళీ కలిపెట్టేసి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మనం మళ్ళీ కలిపెట్టకుండా కొత్తిమీర యాడ్ చేసుకొని దీనికి కొద్దిగా లైట్గా నేనైతే గీ అయితే యాడ్ చేస్తున్నాను.
ఓకేనా. తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే మనం చేసుకోవాలి. ఈ సిమ్లో చేయడం వల్ల మనకు రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది, అలాగే రైస్ మాడకుండా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, లిడ్ తీసిన తర్వాత రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నాకైతే బాగా కనిపిస్తుంది దగ్గరగా చూస్తున్నా కాబట్టి. విడివిడిగా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది. దీని మీద స్టవ్ కట్టేసి మనం ఈ రైస్ని అయితే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఎలా అయినా సెట్ చేసుకునే వెజ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. అదేనండి బగారా రైస్, అలా మసాలా రైస్ అని కూడా అంటారు కదా. రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం పెరుగు పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు, రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. నాకైతే ఈరోజు నాన్ వెజిటేరియన్ కదా అని చికెన్ కర్రీ అయితే అమ్మ చేసింది. నేను చికెన్ కర్రీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కావాల్సిన సలాడ్ అంతా మనం ప్రిపేర్ చేసేసుకున్నాను. అయితే మీకు చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్. ఓకే, అరేంజ్ చేయడానికి కాస్త టైం పట్టింది. ఓకేనా. ఒక సర్కిల్గా కట్ చేసుకున్న 1 టమాటో, అలాగే 3 ఆనియన్స్, అలాగే 1 క్యారెట్తో కాస్త కొత్తిమీర పైన గార్నిష్ చేసుకున్నాను. నేనైతే ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నేనైతే నా లంచ్ని కొనసాగించేస్తాను. మీరు కూడా మీ లంచ్ ఏం చేసింటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేదాస్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ద ఎండ్ వీడియో. బై బాయ్.